హాయ్, నేను డాక్టర్ ఆగసుధ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ అత్తాపూర్ బ్రాంచ్. సో చాలామంది వాళ్ళ ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అయింది అని చెప్తూ ఉంటారు. అసలు ఈ మిస్క్యారేజెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఒకవేళ మిస్క్యారేజ్ అయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ ఫార్మేషన్లో ఫస్ట్ బాడీలో బీటా హెచ్సిజీ హార్మోన్ రైజ్ అవుతుంది. ఆ తర్వాత మనకి యూట్రస్లో స్కాన్ చేసినప్పుడు ఒక సాక్ అనేది తెలుస్తుంది. దాని తర్వాత బేబీ అంటే ఫీటల్ పోల్, ఆ తర్వాత బేబీ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఇలా ప్రెగ్నెన్సీ హార్మోన్ బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చి ఆ తర్వాత స్లోగా వాల్యూస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. దీన్ని మనం బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాము. అండ్ కొంతమందికి ప్రెగ్నెన్సీ ఫామ్ అయి సాక్ లెవెల్ వరకు వచ్చి ఆ తర్వాత డెవలప్మెంట్ అంటే బేబీ పోల్ ఫామ్ అవ్వటం అది జరగదు. అండ్ కొంతమందికి బేబీ పోల్ అంటే ఫీటల్ పోల్ ఫామ్ అవుతుంది, తర్వాత అందులో హార్ట్ బీట్ అనేది ఫామ్ అవ్వదు. అండ్ కొంతమందికి స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలో బ్లీడింగ్ అయిపోయి ప్రెగ్నెన్సీ మొత్తం మిస్క్యారేజ్ అయిపోతూ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అని అంటాము. మేజర్గా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అవ్వడానికి రీజన్స్ చూస్తే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి జెనెటిక్స్. అంటే ఈ ఎంబ్రియో అనేది ఫామ్ అయ్యేటప్పుడు ఈ ఎంబ్రియో ఎగ్ అంటే మదర్ నుంచి స్పర్మ్ అంటే ఫాదర్ నుంచి 23 and 23 క్రోమోజోమ్స్ వచ్చి 46 క్రోమోజోమ్స్ ఏర్పడి ఈ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఈ మదర్ అండ్ ఫాదర్ నుంచి వచ్చిన ఎగ్ ఆర్ స్పర్మ్లో ఏదైనా జెనెటికల్లీ అబ్నార్మాలిటీస్ ఉన్నా, లేదు ఫార్మేషన్ ఆఫ్ ద ఎంబ్రియో ప్రాసెస్లో కూడా ఎంబ్రియోలో జీన్స్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా ప్రెగ్నెన్సీ అనేది మిస్క్యారేజ్ అవుతూ ఉంటుంది. ఏర్పడ్డ అబ్నార్మల్ ఎంబ్రియోస్ గ్రో అయితే అవి అబ్నార్మల్ బేబీస్గా తయారవుతాయి. కాబట్టి నేచర్ అనేది సెలెక్ట్ చేసి వీటిని మిస్క్యారేజ్ అయ్యేలా చేస్తుంది. సో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ జెనెటిక్స్. అదర్ ఇంపార్టెంట్ కాజెస్ ఏజ్. అంటే 35 years తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినట్లయితే ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ రేట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అండ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ ఆర్ మెడికల్ కండిషన్స్. అంటే ఎవరికైనా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు, లేదు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు, అండ్ థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి వారిలో కూడా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొంతమందికి యుట్రైన్ క్యావిటీలో సెప్టమ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఎంబ్రియో వెళ్ళి ఈ సెప్టమ్కి ఇంప్లాంట్ అవుతుందో అబ్నార్మల్ ప్రెజెంటేషన్ ద్వారా దానికి ప్రాపర్గా బ్లడ్ ఫ్లోస్ అనేవి రాకుండా ఉండటం వల్ల మిస్క్యారేజ్ అనేది అవుతుంది. ద అదర్ రీజన్స్ ఆర్ ఇమ్యునలాజికల్ కాజెస్. అంటే మన బాడీలో ప్రెగ్నెన్సీకి అనుకూలంగా కాకుండా విరుద్ధంగా కొన్ని యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యేలా చేస్తూ ఉంటాయి. అండ్ అదర్ కాజెస్ థ్రాంబోఫిలిక్ రీజన్స్. అంటే మామూలుగా ఈ ఎంబ్రియో వెళ్ళి గర్భంలో అతుక్కున్నప్పుడు వాటి మధ్య ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. దట్ ఈస్ త్రూ బ్లడ్ వెజల్స్. సో ఈ బ్లడ్ వెజల్స్లో చిన్న చిన్న క్లాట్స్ ఏదైనా ఉంటే కూడా ఈ ప్రెగ్నెన్సీ అనేది మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇవే కాకుండా అదర్ ఇష్యూస్ లైక్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ, వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఉండటం వల్ల కూడా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మిస్క్యారేజ్ అవుతున్నప్పుడు ఒక పేషెంట్ని ఎప్పుడు ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఫస్ట్ మిస్క్యారేజ్ అవుతుంది అన్ని టెస్టులు చేయించాలా, లేదు మనం వెయిట్ చేయొచ్చా అనే దాని గురించి డిస్కస్ చేస్తే, యాక్చువల్గా ఫస్ట్ మిస్క్యారేజ్ అయిన తర్వాత సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చాక 90% ఆఫ్ ద టైమ్స్ ఆ ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీలో ఎటువంటి మిస్క్యారేజెస్ కానీ అబ్నార్మాలిటీస్ కానీ ఉండవు. సో ఎప్పుడైతే పేషెంట్కి ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయిందో అప్పుడు వారికి బేసిక్ ఎవాల్యుయేషన్ అంటే వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయి అనేది ఎవాల్యుయేట్ చేసుకొని మనం సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు 2 times కానీ దానికన్నా ఎక్కువ కానీ మిస్క్యారేజ్ అయితే మాత్రం మనం వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ప్రెగ్నెన్సీ ఎవాల్యుయేషన్కి వస్తే అసలు ఏమేమి టెస్ట్లు చేయించాలి అంటే ఫస్ట్ బేసిక్ థింగ్ అనేది వాళ్ళకి 3D స్కాన్ చేసి వాళ్ళ యూట్రస్ క్యావిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. బేసిక్ జెనెటిక్ స్క్రీనింగ్ చేయించాలి, అంటే క్యారియోటైప్ టెస్టింగ్ చేయించాలి. ఒకసారి ఫ్రీక్వెంట్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి అంటే మనం ఆ మిస్క్యారేజ్ అయిన ప్రోడక్ట్స్ని కూడా టెస్ట్కి పంపించి వాటిలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. వారి బేసిక్ HbA1c లెవెల్స్, వారి జనరల్ బాడీ ఎవాల్యుయేషన్ అవన్నీ ప్రాపర్గా చేయించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్గా మిస్క్యారేజెస్ అవుతున్న వారికి యాప్లా స్క్రీనింగ్ అంటే మన బాడీలో యాంటీబాడీస్ ఏమైనా ప్రొడ్యూస్ అవుతున్నాయి అనే టెస్టింగ్ కూడా చేయించేసి, అండ్ వాళ్ళు ఆల్సో థ్రాంబోఫిలియా స్క్రీనింగ్ కూడా చేయించిన తర్వాత వీటిలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే
దాని ప్రకారం మనం ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.